నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ 57 స్థానాల్లో ఓటింగ్. బరిలో ప్రధాని సహా ప్రముఖులు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్. ఓటరు నాడిపై సర్వత్రా ఉత్కంఠ. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల కుంభకోణం. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ తలసాని మాజీ ఓఎస్డీల అరెస్ట్. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలల సమయం. తాత్కాలిక మరమ్మతులకు వర్షాకాల ప్రవాహంతో ఆటంకం. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు. నేటి నుంచి 3 రోజుల పాటు భారాస ఆధ్వర్యంలో వేడుకలు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తుది 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ, 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పంజాబ్ 13, పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. చివరి దశ ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. యువత, మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. 7వ విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్ ఓటు వేశారు. పంజాబ్లోని అమృత్సర్లో భాజపా నేత తరుణ్ జిత్ సింగ్, లక్నౌలో ఆప్ నేత రాఘవ్ చెద్దా, జలంధర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. పంజాబ్లోని మొహాలీ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు. ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 10.06 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 5 నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, భోజ్పురి నటుడు రవికిషన్ నిల్చున్న గోరఖ్పూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండి, హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కాగా జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ 4న లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లోనూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వకున్నా ఓ అంచనాను మాత్రం ప్రజల ముందు ఉంచుతాయి. కొన్నిసార్లు అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు.
ఛత్తీస్గఢ్ ఫలితాలపైనైతే అంతా దెబ్బతిన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో సాయంత్రం చూడాలి. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని భాజపా తప్పుపట్టింది. ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిని ఒప్పుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ తిరస్కరణ పద్ధతిని అనుసరిస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుందన్న షా ఇప్పుడు వాస్తవం గ్రహించిందన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఆ పార్టీకి ఓటమి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. మీడియా ప్రశ్నలను ఎదుర్కోలేకే ఎగ్జిట్ పోల్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి నిర్ధారణ అయిందని భాజపా అధ్యక్షుడు నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు. తమకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడనప్పుడు కాంగ్రెస్ ఇలాంటి పద్ధతిని అనుసరిస్తుందని నడ్డా చెప్పారు. కాబట్టి ప్రజలు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో తమ ఓటు హక్కును వృధా చేసుకోవద్దని కోరారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగనున్న వేడుకలను ప్రత్యేక వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ట్యాంక్ బండ్పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తుల స్టాల్స్ నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 9:30కు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. సాయంత్రం ట్యాంక్ బండపై ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. చివరిగా హుస్సేన్ సాగర్ వద్ద బాణాసంచా కాల్చనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు కొలిక్కి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ట్యాంక్ బండ్ పైన అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో కూడా చక్కని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. పరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ వందనాలు వీటన్నిటితో పాటు సాయంత్రం ట్యాంక్ బండ్ పైన వివిధ రకాల సాంస్కృతిక ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక 500 మంది వివిధ రకాల జానపద గ్రామీణ వృత్తి కళాకారులతోని ఒక కార్నివాల్ ని ట్యాంక్ బండ్ పైన 2వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సో దీంట్లో జానపద కళాకారులు అలాగే గిరిజన కళాకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అందంగా ఆనందంగా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. జబుడీకలు మాత్రమే కాకుండా గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, బంజారా, చెంచులు వీళ్ళందరూ కూడా ఒక తమదైన కళారూపాలని ప్రదర్శిస్తూ కార్నివాల్ లాగా వెళ్తారు. తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని, తెలంగాణ పండుగలు, వైభవాన్ని చెప్పే కళారూపాలతో పాటు ఆధునిక నవీన కళారూపాలు, మిగతా అన్ని కూచిపూడి, పేరిని ఇలాంటి కళారూపాలతో తెలంగాణ వైభవాన్ని చెప్పే విధంగా వివిధ రకాల నాట్య రూపాలని రూపొందించడం జరిగింది. సో ఆ తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ ప్రజలు అందిస్తున్న ఒక గొప్ప నివాళి, నీరాజనం ఇది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు భారాస ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ ఇవాళ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ఈ సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో, ఎల్లుండి అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో సభలు జరపనున్నారు. ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల ప్రగతిని కళ్లకు కట్టేలా వివిధ కార్యక్రమాలకు గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తవుతోంది. రాష్ట్ర ఏర్పాటు మొదలు మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారాస పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాలకపక్ష హోదాలో నిర్వహిస్తూ వచ్చింది. తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో భారాస ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు గులాబీ పార్టీ రూపకల్పన చేసింది. ఫలితంగా 2004 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగమైంది. అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు బీజం. ఇక అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ దాటవేత ధోరణి, మళ్ళీ తర్వాత సాగిన ఉద్యమం, ఈ మధ్యలో అమరుల బలిదానాలు. కేసీఆర్ గారి దీక్ష డిసెంబర్ 9 ప్రకటనను సాధించింది. కేసీఆర్ గారి దీక్షాబలం, అమరుల త్యాగఫలం రాష్ట్రం అవతరించింది.
దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఇవాళ సాయంత్రం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసి అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించనున్నారు. హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. భారాస అధినేత కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించిన తర్వాత ర్యాలీ ప్రారంభమవుతుంది. కేసీఆర్తో పాటు భారాస నేతలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల వారు ర్యాలీలో మొత్తం 10,000 మంది వరకు పాల్గొంటున్నట్లు తెలిపారు. 6:30కి అమరవీరుల స్తూపం దగ్గర క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు అమరవీరుల స్తూపానికి కేసీఆర్ గారు నివాళులు అర్పించి అక్కడి నుండి క్యాండిల్ ర్యాలీ తెలంగాణ సెక్రటేరియట్ ముందున్నటువంటి తెలంగాణ అమరుల చిహ్నం వరకు చేరుకుంటుంది. ఆ ర్యాలీలో తెలంగాణ కోసం పనిచేసినటువంటి అనేక సబ్బండ వర్గాలన్నీ కూడా ఆ ర్యాలీలో పాల్గొంటాయి. అడ్వకేట్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎన్జిఓ నేతలు కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తి కావచ్చు, విద్యార్థులు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు, ఆనాడు కేసీఆర్ గారు వెన్నుతట్టి ప్రోత్సహించిన వాళ్ళు, వారితో మరి భుజం కలిపి ముందుకు నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ర్యాలీలో ఒక పెద్ద శక్తి ప్రదర్శన జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనా కార్యక్రమాలు అద్దం పట్టేలా ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 3వ తేదీన అన్ని జిల్లాల్లోని భారాస కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగురవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పళ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్ల రూపాయలు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను విచారించిన అనంతరం 700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. తొలుత సుమారు 2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్టు చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్ట్ అవగా ఏకంగా ఇప్పుడు సీఈఓ స్థాయి అధికారి, మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు. రామచందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గాను పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించింది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2 కోట్లు మళ్లించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది. బినామీ ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు, అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టైన వారి నుంచి సేకరించిన సమాచారం, రికార్డుల ఆధారంగా రామచందర్, కళ్యాణ్ల పాత్ర తేటతెల్లమైంది. నాంపల్లి ఏసీబీ కేసులో న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలుకు తరలించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి 1000 మంది లబ్ధిదారులకు దాదాపు 4,000 కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. రామచందర్, కళ్యాణ్ ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. అంతకుముందు రామచందర్ ను అరెస్టు చేసేందుకు అధికారులు మాసబ్ ట్యాంక్లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది అడ్డు తగిలినా వెనక్కి తగ్గని ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రామచందర్ ను అరెస్టు చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్కి ఎంత మేర నష్టం వాటిల్లిందన్న దానిపై ఓ అంచనా మరింత ఆలస్యం కానుంది. ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 3 కేంద్ర సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వానాకాలం కారణంగా తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. వర్షాకాలంలో వచ్చే వరద పూర్తిగా దిగువకు వెళ్లిపోయేలా గేట్లన్నీ ఎత్తినా బ్యారేజీకి చేపట్టిన తాత్కాలిక మరమ్మతుల్ని ప్రాణహిత నుంచి ప్రవాహాలు మొదలయ్యేలోగా పూర్తి చేయడం కష్టం కానుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక సిఫార్సుల ప్రకారం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఇన్వెస్టిగేషన్లు చేయడానికి 4-5 నెలల సమయం పట్టనుంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక ఇస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే వర్షాకాలంలో మేడిగడ్డ వినియోగంలోకొచ్చే అవకాశం కనిపించడం లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని పరిశీలించి సంబంధిత ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలతో చర్చించిన ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. సిడబ్ల్యూపీఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్, ఎన్జీఆర్ఐ తదితర ప్రతిష్టాత్మక సంస్థలతో వివిధ పరీక్షలు చేయించాలని సిఫార్సు చేసింది. అందులో భాగంగా మే 22, 23 తేదీల్లో పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు చెందిన 3 నిపుణుల బృందం 3 బ్యారేజీల్ని పరిశీలించి ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించింది. ఈ మేరకు 2 రోజుల క్రితం ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ కు సిడబ్ల్యూపీఆర్ఎస్ లేఖ రాసింది. ఈ సంస్థ 3 బ్యారేజీల్లో చేయాల్సిన పరీక్షలకు సుమారు 4 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. మేడిగడ్డలో రివర్ క్రాస్ సెక్షన్లో బాత్ మెట్రీ సర్వేకు 2 నెలలు, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్లకు బోర్ హోల్స్ వేసిన తర్వాత డేటా తీసుకోవడానికి 1 నెల రోజులు, ఆ డేటాను విశ్లేషించి నివేదిక తయారు చేయడానికి 2 నెలలు కలిపి మొత్తం 3 నెలల సమయం పడుతుంది. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లకు 4 నెలల సమయం పడుతుందని, బోర్ హోల్స్లోని రాక్ స్ట్రాటా పరీక్షలకు 3 నెలల సమయం కావాలందే. గేజ్ డిశ్చార్జ్ పరిశీలనకు 2 సీజన్లు అవసరమని, కాంక్రీట్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్లకు 2 నెలల సమయం కావాలని వివరించింది. ఆయా పరీక్షలు ప్రారంభించే ముందు ఏమేం సిద్ధం చెయ్యాలో కూడా తెలిపింది. అన్నారం, సుందిళ్లలో కొన్ని పరీక్షలకు 5 నెలల సమయం పడుతుందని సిడబ్ల్యూపీఆర్ఎస్ పేర్కొంది. మరోవైపు ఢిల్లీలోని సిఎస్ఎంఆర్ఎస్ కు సంబంధిత ఇంజనీర్లు కూడా లేఖ రాశారు. ఈ సంస్థ నుంచి నిపుణులొచ్చి ఏ పరీక్షలు చెయ్యాలో నిర్ధారించాల్సి ఉంది. ఈ సంస్థకు 2.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ నుంచి కూడా కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉన్నట్లు తెలిసిందే. ఇవన్నీ పూర్తయి నివేదికలు నవంబరు తర్వాతే వస్తాయని నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాణహిత ద్వారా మేడిగడ్డకొచ్చిన వరదకు సంబంధించిన గత 4 ఏళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే జూన్ 2వ వారానికే గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఈ జూన్లో రానున్న ప్రవాహం తాత్కాలిక మరమ్మతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి జూన్ 2వ వారం తర్వాత మేడిగడ్డ తాత్కాలిక మరమ్మతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 4 మృతి చెందిన విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో డ్రైవర్ సహా 2 మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. 2 చిన్నారులు, ఓ మహిళ అపస్మారక స్థితిలో ఉండగా వారిని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరు ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం 11,000 కోట్లకు పైగా సమకూరింది. నిరుడు ఏప్రిల్తో పోలిస్తే 1,700 కోట్ల వరకు పెరుగుదల ఉంది. జీఎస్టీ ద్వారా అత్యధికంగా 4,475 కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో 2,661 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ₹1 కూడా రాలేదు. ఏప్రిల్ నెలలో 2,246 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న సర్కార్ 13,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. మొదటి నెలలో నికర లోటు 381 కోట్లు, ద్రవ్యలోటు 2,246 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో రాష్ట్ర ఖజానాకు 11,818 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం 11,464 కోట్ల రూపాయలు కాగా పన్నేతర ఆదాయం 354 కోట్లుగా ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ వ్యయ వివరాలు సమర్పించింది.
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో పన్నుల ద్వారా రాష్ట్రానికి 9,698 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే ఈ ఏడాది మొదటి నెలలో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే 1,766 కోట్లు పెరిగింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా 4,475 కోట్లు రాగా అమ్మకం పన్ను రూపంలో 2,661 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 1,580 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 1,116 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 908 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 721 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 2,246 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 14,068 కోట్ల రూపాయలు రాగా అందులో ప్రభుత్వం 13,918 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెలలో వడ్డీల చెల్లింపుల కోసం 1,865 కోట్లు, వేతనాల కోసం 3,847 కోట్లు వ్యయం చేసింది. పెన్షన్లపై 1,331 కోట్లు, రాయితీలపై 976 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధనం కింద 3,119 కోట్ల రూపాయలను ప్రభుత్వం వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై 4,697 కోట్లు, సామాజిక రంగంపై 4,677 కోట్లు, ఆర్థిక రంగంపై 4,553 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో ప్రాథమిక లోటు 381 కోట్లు కాగా ద్రవ్యలోటు 2,246 కోట్ల రూపాయలు నమోదైంది. రెవెన్యూ మిగులు మాత్రం 1,020 కోట్ల రూపాయలుగా చూపారు. రానున్న వర్షాకాలం సీజన్లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట సహా పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని పలు ఎరువుల షాపుల్లో అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లాలో పలు ఎరువుల దుకాణాల్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీలు చేపట్టి విత్తనాల కంపెనీ వివరాలు, ఎంఆర్పీ ధరలను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పలు ఎరువుల షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారి స్వర్ణ, ఎస్ఐ జి ముత్తయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు రికార్డులను, షాపు లైసెన్స్లను పరిశీలించారు. ఖమ్మంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.